chapter. First we will start with a Gita Dhyanam. Om Parthaya Pratibodhitam Bhagavata Narayanena Swayam Vyasena Gradhitam Purana Munina Madhye Mahabharatam Advaitamruta Varshinim Bhagavatim Astadashaധ്യായിനീം Ambatvāmanusandhadhāmi BhagavadGeete bhavadveshini Namostu te Vyasa Vishala Buddhe Pullaravindayata Patranetra Yena tvaya Bharata Tailapurnaha Prajvalito Gnanamaya Pradipaha Prasanna Parijataya Totra Vetraika Panaye Gnana Samudraya Krishnaya Geetamruta Duhe Namaha Sarvopanishado Gavaha Dogdha Gopala Nandanaha Pardo Vatsak Sudhir Bhokta Dugdham Geetamrutam Mahatu Vasudeva Sutam Devam Kamsa Chanuramadhanam Devaki Paramanandam Krishna Vande Jagadgurum Yam Brahma Varunendra Rudra Marutaha Stunmati Divyaistavaihi Vedai Sangha Padakramopanishadaihi Gayanti Yam Samagaha Dhyanavastita tadgatena manasa Pasyanti yam yoginaha Yasyantam savidussura suraganaha Devaya tasmai namaha. ఈ 14వ అధ్యాయం పేరు గుణత్రయ విభాగ యోగః. The name of the 14th chapter is Gunatraya Vibhaga Yoga. And here, before we talk about this Gunatraya, we are talking with our first sloka. In the first sloka, I will read in Telugu because this is the book that I wrote, all 701 verses of Bhagavad Gita in a poetic format in Telugu, and that's what this book is. దీంట్లో నుంచి నేను ఆ శ్లోకాలను తెలుగులో పాడుతూ దాన్ని అర్థం వివరించడానికి ప్రయత్నిస్తాను. శ్రీ భగవాను వచించయే జ్ఞానముతో మునులు పరమైన సిద్ధి పొందితిరో ఉత్తమోత్తమైన ఆ జ్ఞానమును నీకు మరలా నేను వివరించుతాను. భగవానుడు అంటున్నాడు అర్జునుడితోటి, నీకు మళ్ళీ వివరిస్తాను, నీకు మరలా నేను వివరించుతాను. అంటే ఈ జ్ఞానం గురించి ఇంతకుముందు ఆల్రెడీ అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. అయితే మరలా ఎందుకు వివరించాలి? ఒకసారి చెప్తే సరిపోతుంది కదా, మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం ఏంటి? ఎందుకంటే ఈ జ్ఞానం అనేది చాలా కష్టమైనటువంటి జ్ఞానం అర్థం చేసుకోవటానికి. ఏదైనా ఒక వస్తువుని ఒక ఆకారంలోకి తీసుకొని రావాలి అంటే మనం ఒక దాని మీద పెట్టి సుత్తితోటి మరలా కొట్టుతూ ఉంటే చివరికి ఆ వస్తువు తన ఆకారం సంక్రమించుకుంటుంది. అందుకనే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. రిపీటెడ్గా మనం చెప్తూ ఉంటే అప్పుడే అది మన మస్తిష్కంలోకి అది వెళుతున్నటువంటి ఉద్దేశంతో అది శ్రీకృష్ణుడు అర్జునుడికి మరలా ఇదివరకు చెప్పినా కూడా, ఈవెన్ దో హీ టోల్డ్ హిమ్ బిఫోర్, హీ వాంటెడ్ టు టెల్ ఇట్ అగైన్ ఫర్ దిస్ నాలెడ్జ్ టు గో ఇన్ టు ద మైండ్ ఆఫ్ ద అర్జున అండ్ వెరీ డీప్ ఇన్సైడ్ ఇట్. అందుకని చెప్పి హీ ఈస్ టెలింగ్ ఇట్ అగైన్. And what is he telling?
ఉత్తమోత్తమైన ఈ జ్ఞానమును సుప్రీం నాలెడ్జ్. అండ్ మనకు సూపర్ అనేటటువంటి మాట మనం నిత్యము మామూలుగా సినిమా వాళ్ళలో మనం వింటూ ఉంటాం. సూపర్ స్టార్ లేకపోతే సూపర్ డూపర్ హిట్ అనేటువంటి మాటలు మనం నిత్యం ఉపయోగిస్తుంటాం. సూపర్ అంటే అర్థం ఏంటంటే సుప్రీం అనేటువంటి మాట చెప్పడానికి మనం సూపర్ అనేటువంటి మాట ఉపయోగిస్తాం. అదేవిధంగా దిస్ జ్ఞానం ఈజ్ ఎ సూపర్ జ్ఞానం, అంటే సుప్రీం జ్ఞానం, ఉత్తమోత్తమైన జ్ఞానం అని చెప్తున్నాడు. ఈ ఉత్తమోత్తమైన జ్ఞానం అని చెప్పి ఎందుకు అలా అంటున్నారు? మిగతా జ్ఞానాలన్నీ ఎందుకు ఉత్తమోత్తమైన జ్ఞానములు కావు అని చెప్పి అంటే, మనం ఒక్క నిమిషం దీని గురించి పరిశీలించుకుంటే, ఈ గుణత్రయ విభాగం అనేటువంటి విషయం గురించి ముందుగా ఒక ఎగ్జాంపుల్తో మనం చేసుకుంటే, మొట్టమొదట మనం ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆలు నేర్చుకుంటాం. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈగా అని చెప్పి నేర్చుకుంటాం. ఏ ఫర్ యాడ్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్ అని చెప్పి నేర్చుకుంటాం. అప్పుడు మనం ఎంతో శ్రమపడి మన యొక్క శక్తినంతా వెచ్చించి అవన్నీ మనం నేర్చుకున్న తర్వాత ఆ అక్షరాలను బట్టి పదాలు నేర్చుకున్నాం. పదాల తర్వాత సెంటెన్సెస్ నేర్చుకున్నాం. తర్వాత ఆ నేర్చుకున్నటువంటి ఆ అక్షరాలను ఉపయోగించుకొని ఆ అక్షర జ్ఞానంతో మనందరం ఇప్పుడు డాక్టర్లము, ఇంజనీర్లము, అస్ట్రోనాట్లము, ఎంతోమంది, తర్వాత సైకియాట్రిస్ట్, ఎంతో వివిధ రంగాలలో ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ఇప్పుడు ఈ స్టేజ్కి చేరాం. కానీ ఈ జ్ఞానం అన్నిటికీ సంక్రమించడానికి కారణము మొట్టమొదట మనం నేర్చుకున్నటువంటి అక్షర జ్ఞానం. అది ఎలిమెంటరీ నాలెడ్జ్ is the first knowledge which made us to learn all this knowledge that we have acquired to make our livelihood. So, in my idea, the most important and the supreme knowledge is the elementary knowledge that we learned in the school. Because of that knowledge only we have attained what we have attained so far. In that context, the supreme knowledge that we have is the elementary knowledge that which taught the Akshara Gnanam in the beginning. In the same way, here, if we learn about these gunas that we have in us, using those gunas, we can take a big leap forward to improve ourselves, to know who we are in this. So based upon that criteria, the Lord says this is uttamamottamaina gnanamu, this is a supreme knowledge అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఎందుకు నేర్చుకోవాలి ఈ జ్ఞానాన్ని అంటే, ఏ జ్ఞానముతో మునులు పరమైన సిద్ధిని పొందితిరో. Many people we have learned this knowledge has gone to the level of the self-realization and became siddhi, and they attained the salvation by knowing this knowledge. And that is the reason I am telling you, please listen to me అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత అసలు వాట్ ఈస్ దిస్ గుణత్రయ విభాగ యోగము? వాట్ ఈస్ దిస్ గుణ? ఈ గుణాలంటే ఏమిటి? ఈ గుణము అంటే మనము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు నీరు అని కెమిస్ట్రీ చదివేటప్పుడు వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ అని చెప్పి చదువుతాం. గుణాస్ ఆర్ నథింగ్ బట్ ప్రాపర్టీస్. వాటర్ యొక్క ప్రాపర్టీస్ ఏమిటి అని చెప్పి చదువుతాం. రంగు, రుచి, వాసన. Water does not have any color. Water does not have any taste. అని చెప్పి మనం ఎలిమెంటరీ స్కూల్లో మనం చదువుకున్నాం. అదేవిధంగా మనిషిలో ఉన్నటువంటి గుణాలను గురించి చెప్పేటటువంటి ఈ జ్ఞానాన్ని గుణత్రయ విభాగ యోగ జ్ఞానముగా దేవుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నారు. ఎప్పుడైతే ఈ గుణాల గురించి నువ్వు నేర్చుకుంటావో, నువ్వు ఈ గుణాలను దాటి
పైకి ఇంకా వెదగగలవు. అప్పుడు ఈ గుణాలు నీకు ఎటువంటి ఎఫెక్ట్ నీ మీద కలిగించకుండా నువ్వు గుణాతీతుడిగా మారటానికి ఇది నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి నీకు ఆ విషయాన్ని గురించి నేను ముందు చెప్పడానికి నేను ఈ యొక్క దీన్ని మొదలు పెడుతున్నాను అని చెప్తున్నాడు. ఓకే, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ లెర్న్? సో ఇఫ్ యు నో అబౌట్ దీస్ గుణాస్, and if you know about these properties, and if you know about your characters, then you will understand the difference between the body and the soul. నీ యొక్క దేహానికి నీ యొక్క ఆత్మకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో నీకు అర్థమవుతుంది అది నేర్చుకున్న తర్వాత. ఎప్పుడైతే అది నేర్చుకున్న తర్వాత, ఎప్పుడైతే ఆత్మకి తర్వాత దేహానికి మధ్యలో ఉన్నటువంటి ఆ భేదం నీకు అర్థమవుతుంది, ఎప్పుడైతే ఆ భేదం నీకు అర్థమవుతున్నదో, బాడీ చనిపోయినప్పుడు నువ్వు నీలో ఉన్నటువంటి ఆత్మ చనిపోలేదు అనేటువంటి విషయం నువ్వు గుర్తిస్తావు. నువ్వు జన్మించినప్పుడు నీ ఆత్మ జన్మించలేదు, ఓన్లీ నీ బాడీ మాత్రమే జన్మించింది అనేటువంటి విషయాన్ని కనుక్కున్నావు. ఓకే, నేను జన్మించకపోతే ఓన్లీ నా బాడీ మాత్రమే జన్మిస్తే నేను ఎక్కడ ఉన్నాను నేను జన్మించడానికి ముందు అని చెప్పంటే, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నువ్వు జన్మించడానికి ముందు నీ తల్లిదండ్రులలో నువ్వు ఉన్నావు. నీ తల్లిదండ్రుల నుంచి నువ్వు ఈ బాడీలోకి వచ్చావు. కానీ బాడీ కొత్తదే, కానీ నువ్వు మాత్రం ఎక్కడి నుంచి కొత్తగా బయట నుంచి రాలేదు. కాబట్టి నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నువ్వు ఈ రూపాన్ని సంక్రమించుకున్నావు తప్పితే నువ్వు కొత్తగా ఎక్కడికి రాలేదు. అయితే నేను చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? నువ్వు చనిపోయిన తర్వాత నీ బాడీ మాత్రం వేరే చోటుకి వెళ్తుంది, కానీ నీ ఆత్మ మాత్రం చనిపోదు. అది మళ్ళీ వెళ్ళి నీ వాసనలన్నింటినీ తీసుకొని అది మళ్ళీ వేరే దేహంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి నీ జర్నీ అట్లానే కంటిన్యూ అవుతుంది, కానీ నువ్వు పుట్టినప్పుడు నీ దేహం పుట్టింది, కానీ నీ ఆత్మ పుట్టలేదు. నువ్వు చనిపోయినప్పుడు నీ దేహం చనిపోతుంది, కానీ నీ ఆత్మ చనిపోదు. ఆ జర్నీ విల్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి సృష్టి సమయమున జన్మించరు వారు, ప్రళయ కాలమున వ్యధ చెందరు. కాబట్టి సృష్టించినప్పుడు నేను కొత్తగా సృష్టించబడ్డాననేటువంటి ఆలోచన కానీ, ప్రళయకాలంలో నేను చనిపోతాననే భయం కానీ ఇటువంటి వారికి కలగదు. ఎప్పుడు నువ్వు ఈ గుణత్రయ విభాగాన్ని గురించి సంపూర్తిగా నేర్చుకున్నప్పుడు నీకు ఆ భావాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి నేను చెప్పబోతున్నాను, విను అని చెప్తున్నాడు. అలా చెప్పబోయే ముందు అసలు ఈ ప్రపంచం అనేది ఎలా పుట్టింది, ఈ విశ్వం అనేది ఎలా పుట్టింది, హౌ ద హోల్ యూనివర్స్ హ్యాస్ బీన్ జనరేటెడ్ అనే విషయాన్ని గురించి చెప్తున్నాడు. మహాబ్రహ్మమే నా గర్భాశయము, నేవేసితి నందులో గర్భబీజము, ఆ గర్భము నుండి సర్వభూతములు ఉద్భవించినవి ఓ భారత. కౌంతేయ సర్వ గర్భములలోన సంభవించిన అన్ని రూపములకును ఆ మహద్బ్రహ్మమే గర్భాశయము, నేనే బీజ ప్రదాతను పితను. టు అండర్స్టాండ్ దిస్, లెట్ us టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణతో మనం అర్థం చేసుకుంటే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే, ఒక తోటని మనం తయారు చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు మనకి 3 విషయాలు కావాలి. ఫస్ట్, వీ హ్యావ్ ఏ సాయిల్. ఆఫ్టర్వర్డ్స్ వీ నీడ్ ఏ సీడ్. అండ్ then third person that we need a soil. అంటే సాయిల్ కావాలి, ఆ సాయిల్ తర్వాత సీడ్ కావాలి, దాని తర్వాత సోయర్ అంటే ఆ విత్తనాన్ని నాటేటటువంటి వాడు కావాలి. ఈ 3 ఉన్నప్పుడు, కాబట్టి క్షేత్రాన్ని సాయిల్ని కనుక క్లీన్ చేసి
ఆ సాయిల్లో కనుక ఈ సీడ్ని విత్తనాన్ని కనుక లోపలికి వేసి కప్పి పెట్టినప్పుడు ఏమవుతుంది? ఈ విత్తనంలో ఏముంటుంది? జర్మ్ అనేది ఉంటుంది. జర్మ్ అంటే లైఫ్ జర్మినేషన్, జర్మ్ అంటాం. లాట్ ఆఫ్ జర్మ్ అంటే దాని అర్థం లైఫ్ అన్నమాట. ఈ విత్తనంలో లైఫ్ ఉంటుంది, కానీ ఇట్ ఈజ్ ఇన్ డార్మెంట్ ఫామ్. When this germ go inside the soil, what happens? Germination occurs. When the germination occurs from the seedling comes out. From the seedling, the plant comes out. From the plant, the tree comes out. From the tree, flower comes out. From the flower, fruit comes out. From the fruit, seeds come out. From seeds will go and fall into the soil. Again, the big garden develops eventually in the due time. So that means, in the same way, if you compare the same thing with our humans, అందుకనే మనం సాయిల్ని ఏమంటాము? భూగర్భము. దట్స్ వాట్ వి సే. భూగర్భములో విత్తనాన్ని మనము వేసినప్పుడు విత్తనము మొలకెత్తి చెట్టుగా మారుతుంది. అదే విధంగా స్త్రీ గర్భంలో ఎప్పుడైతే మనము శుక్రకణము లోపలికి వెళ్ళినప్పుడు, స్పెరము లోపలికి వెళ్ళినప్పుడు జర్మినేషన్ బదులు ఫర్టిలైజేషన్ జరుగుతుంది. దాంట్లో నుంచి అండం కాస్త పిండముగా మారి బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి దాని నుంచి బయటకు రావటం జరుగుతుంది. కాబట్టి సేమ్ థింగ్ సృష్టిలో, అది వృక్షము కానీ లేకపోతే ఒక మన మానవ సంతతి కానీ సేమ్ రకమైనటువంటి కాన్సెప్ట్ తోటి మనం జరుగుతుంది. అయితే if you take this, there are two things we see here. The soil is inert. The soil does not have anything, it is inert. In that inert soil, the soil will put the seed which has the germinating capacity inside it and put the life into it. When in the soil the seed is put in, then what happens? Then it will develop into the small plant and it develop into the seed. In the same way, what here the Lord Krishna is telling, బ్రహ్మ మహాబ్రహ్మమేనా గర్భాశయము. బ్రహ్మాన అమ్మాన ఒకటే. మహాబ్రహ్మమేనా గర్భాశయము. మహాబ్రహ్మాన అమ్మాన ఈ రెండిట్లో ఒకటే. అమ్మలో ఉండేటటువంటి గర్భాశయము బ్రహ్మ అనేది పర్యాయ పదాలుగా ఇక్కడ ఊహిస్తున్నాడు. అయితే మహాబ్రహ్మమేనా గర్భాశయము అంటే ఈ ప్రపంచం మొత్తం ఇనర్ట్గా ఉండేటటువంటి ఈ ప్రపంచం మొత్తం, ఈ ప్రకృతి మొత్తము నా బ్రహ్మ అంటే నా గర్భాశయము. నే వేసితి నందులో గర్భ బీజము. ఆ ఇనర్ట్గా ఉండేటటువంటి ఈ ప్రకృతిలో నేను వేసితి గర్భములో బీజము. నేను లైఫ్ అనేటటువంటి విత్తనాన్ని ఆ ఇనర్ట్గా ఉండేటటువంటి ఈ ప్రకృతిలో నేను ఎప్పుడైతే వేశానో, ఆ గర్భము నుండి సర్వభూతములు ఉద్భవించినవి ఓ భారత. ఎప్పుడైతే ఆ ఇనర్ట్గా ఉండేటటువంటి ప్రకృతిలోకి నేను లైఫ్ను కనుక పంపించానో, అప్పుడు ఈ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ హ్యావ్ కమ్. ఇన్ ద సేమ్ వే, when in the soil the sower sowed the seeds, the seedling plant, trees, flowers and seeds, and again the new plants have come. In the same way,
ఒక స్త్రీ గర్భంలో పురుష శుక్రకణం లోపలికి వెళ్ళినప్పుడు సృష్టి ఏ రకంగా జరుగుతుందో అదేవిధంగా బ్రహ్మ అనేటటువంటి గర్భాశయంలో నేను ఈ గర్భంలో కనుక నేను వేసినటువంటి ఈ గర్భ బీజంతో ఆ గర్భము నుండి ఈ సర్వభూతములు రావడానికి కారణం జరిగింది అర్జున. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై క్రియేషన్ అని చెప్తున్నాడు. కౌంతేయ సర్వ గర్భములలోన సంభవించిన అన్ని రూపములకును ఆ మహద్బ్రహ్మమే గర్భాశయము, నేనే బీజ ప్రదాతను పితను. కాబట్టి ఈ సర్వ గర్భములలో అంటే ఎంతమంది ఎన్ని గర్భాలైతే ఈ ప్రపంచంలో అయితే ఉన్నాయో ఆ గర్భాల నుంచి వచ్చేటటువంటి రూపాలు మొత్తానికి కూడా మహద్బ్రహ్మమే గర్భాశయమైనప్పుడు వాళ్ళ అందరికీ బీజ ప్రదాతను నేను, అంటే నేనే కారకుడు నేను, అంటే నేనే వాళ్ళందరికీ పితను నేను, అంటే దేవుడికి మరి ఒక పేరు జగత్పిత. జగత్పిత అంటే ది ఫాదర్ ఆఫ్ how the creation is nothing but Jagat Pita, and that is the thing that Krishna is saying. Nene bija pradatanu pitanu. Ippudu he told about the creation, and when the created, two things have come. We have a body, and at the same time inside there is one more thing inside the body. When we say this is my bottle, my bag, or my hand, my head, and my mind, we all say that my mind, my bag, and all that, we say that. That means if I say this is my bottle, that means I am not the bottle. I am different from the bottle. I am saying indirectly that. So when I say my body, that means this is your body, but you are not your body, and you are different from your body. When you say my mind, that means you are not the mind, and you have the mind in the same way you have just a bottle. And when you say my intellect, that means you are not the intellect, you have the intellect, and your intellect is different. So here, that means we concluded we have two things in our mind. మనలో ఇద్దరున్నారు, ఒకళ్ళు కాదు. ఎవరు ఆ ఇద్దరు? ఒకళ్ళు ఆత్మ, ది సెల్ఫ్. రెండో వాళ్ళు ఎవరంటే ఆత్మ నివసించి ఉన్నటువంటి దేహము రెండోది. కాబట్టి we have a self in us, at the same time we have a body in us, and that is the reason why you are saying my body. And that God is now talking about, not talking about soul or atma, he is talking about body. In this body, he is doing the chemistry of the body. We are talking about the chemistry, spiritual chemistry of the body, the God is talking. And if you analyze our body, mainly our body is made up of only three things. What are those three things? Air, second is water, and third word is flesh. Flesh is nothing but bones, and when we go a mutton place, when we get some mutton, he will give flesh along with some bones. So flesh and bones are put together. So we have only three things in our body. That is nothing but air inside us, water inside us, 90% of the body is made up of water, and during the flesh. And if you go to the purity point of view, and what is the air? Oxygen, just O2, only one. And when you become water, just O2 will become H2O. So
it has to be a little bit adulterated and it has to be a little bit impurity. It's not such pure as water, and it will become more little bit complicated, H2O. And then the rest of the body is made up of organic chemistry. We read the organic chemistry. All organic chemistry is made up of carbon, hydrogen and oxygen. So as we go from air to the flesh, gradually the complexity gradually go up. In the same way, every one of us has 3 components in us. In the same way, whole the universe or whole your body, your mind is made up of 3 gunas. What those 3 gunas are? Sattvam, Rajas and Tamas. These the 3 gunas always bind you wherever you are. Without these 3 gunas, there is no creation, there is no body, there is no mind, there is no intellect, there is nothing in this creation. Only without these things, there is only one thing that can be there. What is that? Soul, Atma. It does not have to have all this. But if you have a body, if you had a creation, these things has to be there. Sattva, Raja and Tamas. These 3 things should be there if you want to have a creation, and if you want to create anything. Without these things, you can't have a creation. సత్వము రజస్తమో 3 గుణములు ప్రకృతి జనితములు ఓ మహాబాహో. ఈ 3 గుణములు దేహములనున్న అవ్యయ దేహిని బంధించుచున్నవి. ఇది చెప్తున్నాను ఇక్కడ. మన లోపల ఆత్మ అనేది ఉంటుంది. ఆ ఆత్మని కవర్ చేస్తూ ఈ 3 గుణాలు మనల్ని బంధిస్తూ ఉన్నాయి. అంటే ఆత్మ అఖండమైనటువంటిది కదా. అంత పెద్ద ఆత్మని జస్ట్ 3 గుణాలు కలిగినటువంటి ఈ దేహం బంధించడం ఏంటి? సో దట్ మీన్స్ that Atma is not that much powerful, where these just 3 gunas of our body is binding it. That means Atma is not that powerful. How to understand this? See the sun. How big is it? Look at the small cloud. Just as not only cloud, just your palm of your hand is enough to prevent a sun rays to fall into your eyes. In the same way, ఒక మేఘము సూర్య కిరణాలను ఏ రకంగా మన వైపు రాకుండా కనుక అడ్డుకుంటుందో, బంధిస్తుందో, ఏ రకంగా ఒక అరచెయ్యి అంత పెద్ద సూర్యుడిని నీ దగ్గరకు రాకుండా ఏ రకంగా కవర్ చేస్తుందో, అదే విధంగా నీ దేహము కూడా, ఈ దేహంలో ఉన్నటువంటి ఈ 3 గుణాలు సత్వ రజ తమో గుణములు నీ యొక్క ఆత్మను కంప్లీట్గా స్వయం ప్రకాశం కానివ్వకుండా వాటిని బంధిస్తూ ఉన్నాయి. అది గురించి ఇప్పుడు నీకు ముందు చెప్పబోతున్నాను అర్జున అని చెప్పి ముందుకు చెప్తున్నాడు. సత్వము రజసు తమో 3 గుణములు ప్రకృతి జనితములు ఓ మహాబాహో. ఈ 3 గుణములు దేహములనున్న అవ్యయ దేహిని బంధించుచున్నవి. అవ్యయ దేహి అంటే ఆత్మ. అవ్యయము, వ్యయము కానిది, ఖర్చు కానటువంటి వాడు, నాశనం అనేటువంటి వాడు ఆత్మ. ఆ ఆత్మని ఈ 3 గుణములు బంధించేస్తున్నాయి. ఏం చెయ్యాలి? సపరేట్ చేసి ఆ బంధాన్ని తొలగిస్తే అప్పుడు నువ్వు ఆత్మ జ్ఞానాన్ని నువ్వు తిరుగుతావు. అయితే ఈ 3 గుణములను గురించి మనకి చెప్పడం కోసమే ఈ యొక్క అధ్యాయం ఉద్భవించింది. శ్రీకృష్ణుడు ఆ 3 గుణాలను గురించి చెప్తున్నాడు. రజస్ అంటే ఏమిటి, తర్వాత సత్వం అంటే ఏమిటి, రజస్సు అంటే ఏమిటి, తమస్సు అంటే ఏమిటి, వాటిని గురించి ఇప్పుడు చెప్తున్నాడు.
వీటిలో సత్వము నిర్మలత్వము వలన అనామయమై ప్రకాశవంతమై సుఖముతో జ్ఞానముతో సాంగత్యమును పొంది వీటితో బంధమును సాగించు అనగా. అంటే సత్వము అంటే ఏమిటి? సత్వము అంటే ఎప్పుడైతే నీ మనసు నిర్మలంగా ఉన్నదో, నిర్మలము అంటే మలము లేని తనాన్ని నిర్మలము అని చెప్పాడు. నిష్కల్మషము, కల్మషము లేనటువంటి తనాన్ని నిష్కల్మషము అంటాం. ఎప్పుడైతే నీ మనసు నిష్కల్మషంగా ఉంటుందో, ఎప్పుడైతే నీ మనసు నిర్మలత్వముతో కనుక ఉంటుందో, అప్పుడు అది నీ మనసులో ఒక ప్రకాశం, ఒక రకమైనటువంటి వెలుగు నీలో నుంచి బయటికి వస్తుంది. అప్పుడు నువ్వు ఒక రకమైనటువంటి బ్లిస్, ఒక రకమైనటువంటి పరమానందం అనుభూతి పొందుతావు. అప్పుడు ఈ జ్ఞానం అనే దాన్ని నీకు ఈజీగా నీకు అబ్బుతుంది. ఇవన్నీ కనుక నీలో ఉన్నటువంటి స్థితిని సత్వగుణము అని చెప్తుంటారు. అయితే రజోగుణం ఎలా ఉంటుంది? రజస్వభావము రాగమని ఎరుగు కోరికల బంధముల కది మూలము. రజోగుణము కర్మ సాంగత్యముతో దేహిని బంధించువో కౌంతేయ. అయితే రజోగుణం ఎట్లా ఉంటుందంటే, ఎక్కడైతే కోరికైతే ఉంటుందో, ఎక్కడైతే రాగము అనేది ఉంటుందో, ఎక్కడైతే ద్వేషము అనేది ఉంటుందో అక్కడ రజోగుణము నివసిస్తుంది అని చెప్తున్నాడు. ఎప్పుడైతే కోరిక, ఎప్పుడైతే రాగము, వీటన్నిటి ఉంటుంది, ఎప్పుడైతే కోరిక అనేది డెవలప్ అవుతుందో, ఆ థాట్ అనేది డెవలప్ అవుతుందో, థాట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ యాక్షన్. థాట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ యాక్షన్. కోరికలు ఎప్పుడైతే మొదలవుతాయో ఆ కోరికలు కార్యరూపం దాల్స్తాయి, కర్మతోటి మొదలవుతాయి. కాబట్టి కోరికలు, రాగము, కోరిక, కర్మ వీటన్నిటినీ ఉన్నప్పుడు అప్పుడు రజోగుణము యాక్టివ్గా ఉందని చెప్పి. అంటే రజోగుణము యొక్క లక్షణము కోరిక లేకపోతే కర్మ, వీటన్నిటిని కనుక ఎప్పుడైతే మనిషి వీటిలో ఉన్నాడో రజోగుణము బాగా ఉన్నతిలో ఉన్నదని చెప్తారు. అయితే తమో గుణం అయితే ఎట్లా ఉంటుంది? కానీ తమో గుణము అజ్ఞాన జనితము దేహముల మోహమున కది మూలము. అశ్రద్ధ అలసత్వ నిద్ర సాంగత్యముతో దేహిని బంధించువో భారత. అయితే తమో గుణం ఎట్లా ఉంటుందంటే, ఎక్కడైతే అజ్ఞానం అనేది ఉంటుందో అక్కడ తమో గుణం ఉంటుంది. ఎక్కడైతే మోహము అంటే ఉన్నది ఉన్నట్టు గనక చూడకుండా మనం వేరే రకంగా గనక చూస్తే దాన్ని మోహము అంటాము. అంటే బాడీ పుట్టినటువంటి ప్రతి వాళ్ళకి చావు సహజమని చెప్పి తెలిసినా కూడా చావుని గురించి మనం భయపడుతూ ఉంటాం. దట్ ఈస్ న్యాచురల్. ఎవరన్నా చనిపోతే అమ్మో చనిపోయి చెప్పి విపరీతంగా ఏడ్చి బాధపడుతూ ఉంటాం. అంటే అది న్యాచురల్, నార్మల్, సాధారణం, సామాన్యము అయినా కూడా మనకు అది తప్పక జరుగుతుంది అని చెప్పి తెలిసినా కూడా మనం అయినా కూడా బాధపడుతున్నామంటే దాని గురించి మనకు సరైనటువంటి అవగాహన మనం చేసుకోలేకపోతున్నాము. అంటే దాని అర్థం ఏంటి? మనము మోహములో ఉన్నాము అనేటువంటి అర్థం. కాబట్టి అది అజ్ఞానము అది తార్కాణం. కాబట్టి ఆ రకమైనటువంటి అజ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తమో గుణం ఉంటుంది. ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో, అది కూడా కాకుండా ఎప్పుడైతే మనిషి లేజినెస్ డెవలప్ అవుతుందో, సోమరితనం డెవలప్ అవుతుందో అక్కడ కూడా తమో గుణం ఉంటుంది. కాబట్టి నిద్ర, అలసట, బై ద టైం ఈవినింగ్ మనం వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం అలసిపోతున్నామో ఆ అలసటలో మనలో ఉన్నటువంటి తమో గుణాన్ని మనం అరువు తెచ్చుకుంటున్నాము. ఎప్పుడైతే నిద్ర, ఎప్పుడైతే అలసత్వం ఉంటుందో అప్పుడు మనలో అశ్రద్ధ అనేది డెవలప్ అవుతుంది. అంటే మనం ప్రయాసమైనటువంటి పనుల మీద ఖరీగా కాన్సన్ట్రేట్ చేయకుండా అలసట మీద డెవలప్ అవుతుంది. కాబట్టి అశ్రద్ధ, అలసత్వము, నిద్ర వీటన్నిటితో తమో గుణం ఉంటుంది.
ఆ తమో గుణంతో ఈ లోపల ఉన్నటువంటి దేహిని బంధిస్తుంది. కాబట్టి ఈ రకంగా సత్వ రజ తమో గుణాల యొక్క క్యారెక్టర్స్ని శ్రీకృష్ణుడు వర్ణించటం జరిగింది. అయితే ఈ మూడు మనిషిలో ఉంటాయి. వీ ఆల్ హ్యావ్ 3 వితౌట్ ఫెయిల్. ఎవ్రీ అయితే ఉంటుంది. అయితే వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సత్వగుణం? ఇఫ్ యూ డెవలప్ సత్వగుణ, యూ విల్ హ్యావ్ బ్లిస్. ఎప్పుడైతే సత్వగుణం కనుక మనం అలవర్చుకుంటే దాని యొక్క రిజల్ట్ నీకు సుఖము అనేది కలుగుతుంది. ఎప్పుడైతే రజోగుణాన్ని నువ్వు కనుక అలవాటు చేసుకున్నావో అప్పుడు రజోగుణము కోరికలు డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే కోరిక డెవలప్ అవుతుందో ఆ కోరిక కాస్త కర్మగా మారిపోతుంది. రజోగుణము కర్మలకి దారితీస్తుంది. అయితే తమో గుణం ఏమవుతుంది? ఎప్పుడైతే తమో గుణము అజ్ఞానము డెవలప్ అవుతుంది, ఎప్పుడైతే అజ్ఞానం డెవలప్ అవుతుందో అలసట డెవలప్ అవుతుంది, అలసటలో నుంచి అశ్రద్ధ డెవలప్ అవుతుంది, అశ్రద్ధలో నుంచి నిర్లక్ష్యము అనేటువంటి నిన్ను నువ్వు సరిగా చూసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో నుంచి నిర్లక్ష్యమును అంటుకోవడం. ఇట్లా జ్ఞానమును ఈ రకంగా తమో గుణము నిర్లక్ష్యంతో చేసి జ్ఞానమును కంప్లీట్గా కవర్ చేస్తుంది. సత్వగుణము సుఖమునంటుకొనియుండు, రజోగుణము కర్మనంటుకొనియుండు, తమో గుణము నిర్లక్ష్యమును అంటుకొని జ్ఞానమును ఆవరించేను ఓ భరత. అయితే when we have these 3 gunas in us, and we are the mixture of 3 gunas, and how can we say I have rajoguna? And we always say, okay, he has a rajoguna, he has satvaguna, he has the tamoguna అని చెప్పి మనం పీపుల్ లేబుల్ చేయొచ్చు. How can we tell one person has a satvaguna when you say he has the other 2 gunas also? అంటే ఎలా? How can a person say is satvaguna means even though he has the rajoguna and tamoguna, the satvaguna is dominating in him. Ante suppose 100% is there, if 50% of satvaguna is there and 30% of rajoguna is there and the 20% of tamoguna is there, that person should be labeled as sattvic person. It is not possible a person should be 100% sattvic with 0 sattva-guna and 0 raja-guna. When a person is sattvic ante దాని అర్థం సత్వగుణం యొక్క పాలు ఎక్కువ ఉన్నది అతనిలో రజోగుణము తమో గుణముల కంటే. అదే ఒక పత్ర ఇతరులో చాలా రజస్సు ఉన్నది అని చెప్తుంటే రజస్ అంటే రజోగుణం యొక్క పాలు ఎక్కువ ఉన్నది, తమో గుణము సత్వగుణాల యొక్క పాలు తక్కువ ఉన్నది అని అర్థం. అనే తమో గుణం ఒకటి ఉందంటే తమో గుణం యొక్క పాలు ఎక్కువ ఉన్నది, మిగతా 2 గుణముల యొక్క పాలు చాలా తక్కువ ఉన్నాయి అని అర్థం తప్పితే మిగతా 2 గుణాలు అతనిలో లేవు అని అర్థం కాదు అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. రజోతమసులను అధిగమించి సత్వము తమో సత్వములను అధిగమించి రజసు, రజో సత్వములను అధిగమించి తమసు మనలోన ఎరుగును ఓ భారత. ఓకే, నౌ when we have sattva rajo tamo గుణాలు మనలో ఉన్నప్పుడు we cannot always be a sattvic person with always sattva is dominant. We cannot always be a rajasic person with a rajas is dominant. We cannot always be tamasic person with always dominant. We are always switching modes from one guna to other guna. For example, early in the morning when we get up, we are very fresh. And our mind is very quiet, calm, nirmalanga ఉంటుంది early morning. So many of us, whatever our major labeled as sattva, rajas, sattva, many of us in the morning our mode is sattva mode. We are all in sattva mode. And when we eat, had your breakfast, and then go to the office,
అండ్ వర్క్లో మొదలుపెట్టిన తర్వాత ఏమి స్టార్ట్ అవుతుంది? ఈ సత్వ గుణం ఎండ్ అవుతుంది, రజోగుణం స్టార్ట్ అవుతుంది. దెన్ పీపుల్ యాక్టివ్ అండ్ డిజైర్స్ అండ్ దెన్ యాక్టివ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దెన్ రజోగుణం స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటల దాకా 7 గంటల దాకా 8 గంటల దాకా పనిచేసి అప్పుడు ఇంటికి వస్తాం. దెన్ వీ గెట్ టైర్డ్, దెన్ వీ గెట్ స్లీప్. దెన్ వాట్స్ టేక్ ఓవర్? తమోగుణ will automatically take over on you, and that is the reason you sleep. That means tamoguna is not bad. If you don't have a tamoguna in you, you will spend a sleepless nights. And if you have that if you don't have rajoguna in you, you can't work from 8 to 5 as you are working. So the sattva, raja and tamo gunas are needed. ఇవన్నీ మనకు కావాలి. కాకపోతే మనం ఒక మోడ్లో నుంచి ఇంకొక మోడ్లోకి మారుతూ ఉంటాము. సత్వ మోడ్ టు రజస్ మోడ్, రజస్ మోడ్ టు సత్వ మోడ్ అని చెప్పేసి మనం మారుతూ ఉంటాం. అయితే మనం ఒక మనిషిని చూసినప్పుడు అతను చేసే పనుల గురించి మనం ఆలోచించినప్పుడు, ఓ ఇతను ఇప్పుడు సత్వ మోడ్లో ఉన్నాడు, ఇతను ఇప్పుడు రాజసిక మోడ్లో ఉన్నాడు, ఓ ఇతను కంప్లీట్ తామసిక మోడ్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పి మనము డిఫరెన్షియేట్ చెప్పగలము. అది ఎలా చెప్పగలం అనేది ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. దేహేంద్రియముల ద్వారముల ద్వారా జ్ఞాన ప్రకాశము ప్రజ్వరిల్లినప్పుడు సత్వగుణము తనలో వృద్ధిలో ఉన్నదని ఆ సమయములోన తెలియవలెను. ఎప్పుడైతే ఫ్రమ్ సెన్సెస్, దేహ ఇంద్రియముల ద్వారా జ్ఞానము అనేది బయటికి ఎప్పుడైతే వెల్లివిరుస్తుందో, ఎప్పుడైతే ఆ నిర్మలత్వంతో జ్ఞానము ఎప్పుడైతే వెల్లివిరుస్తుందో అప్పుడు నువ్వు అతనిలో సత్వగుణము కరెక్ట్గా ఉన్నది ఇప్పుడు అని చెప్పి నువ్వు చెప్పచ్చు. అలానే లోభము, ప్రవృత్తి, కర్మారంభములు, అశాంతి మరియు అత్యాశలు రజోగుణము తనలో వృద్ధిలో ఉన్నప్పుడు ఉద్భవించును అవి ఓ భరత ఋషభ. వెన్ యూ హ్యావ్ ఎ లోభం, వెన్ యూ హ్యావ్ అశాంతి, వెన్ యూ హ్యావ్ అశాంతి, వెన్ యూ హ్యావ్ ఎ గ్రీడ్, వెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆశ, కోరికలు, ఇవన్నీ నీలో ఎప్పుడైతే కలుగుతున్నదో అప్పుడు నువ్వు ఇందాక చెప్పినటువంటి సాత్విక్ మోడ్లో నుంచి రాజసిక మోడ్లోకి వెళ్ళిపోయావు అని చెప్పి రాజసిక మోడ్ను గురించి చెప్పేవి. లోభము, ప్రవృత్తి, కర్మారంభాలు అంటే న్యూ యాక్ట్, డూయింగ్ ద న్యూ యాక్ట్స్ అండ్ అశాంతి, గ్రీడ్, ఇవన్నీ కూడా రజస్సు ఎప్పుడైతే డామినెంట్ ఉంటుందో అప్పుడు యూ ఫీల్ లైక్ దట్. అయితే హౌ డు వి సే వెన్ పర్సన్ ఈస్ తామసిక్ మోడ్? అవివేకము మరియు సోమరితనము, ఎప్పుడైతే మనిషి లేజీగా ఏవి పని చేయకుండా ఒక డిప్రెషన్లోగా పడి ఉన్నప్పుడు కనుక పడుకుంటాడు. మోహము, విచక్షణారాహిత్యము, మోహము కన్ఫ్యూషన్, అండ్ విచక్షణారాహిత్యము ల్యాక్ ఆఫ్ ఇంటలెక్ట్, ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇండిస్క్రిమినేషన్ అనేది లేకుండా ఎప్పుడైతే పోతుందో అప్పుడు అతను చూసి మనము ఓ ఇతనిలో ఈ టైంలో తమోగుణం బాగా యాక్టివ్లో ఉంది, తమోగుణం మోడ్లో ఉన్నాడు ఇతను అని చెప్పి చెప్తున్నాడు. అవివేకము మరియు సోమరితనము, మోహము, విచక్షణారాహిత్యము, తమో గుణము తనుల వృద్ధిలో ఉన్నప్పుడు ఉద్భవించును ఓ కురునందన. అయితే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, before we go to this topic, we will talk about a difference between a sleep and the death. We all want to know what a death look like. మనకందరికీ తెలుసుకోవడానికి అవకాశం కనుక ఉంటే, ఎవరన్నా కనుక మనకి చెప్పేవాళ్ళు కనుక ఉండి మరణం అనేది ఇలా ఉంటుంది అని చెప్పి కనుక మనకి చెప్పగలిగిన వాళ్ళు కనుక ఎవరన్నా దొరికితే మనం నిజంగా నేర్చుకోవటానికి తెలుసుకోవటానికి ఇష్టపడతాం. ఎందుకంటే వీ వాంట్ టు నో వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ డెత్, వాట్ ఈస్ డెత్ లైక్, వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్,
అని చెప్పి మనం తెలుసుకోవాలనుకుంటే నాకు వచ్చినటువంటి ఐడియా ఏంటంటే డెత్ ఈజ్ నథింగ్ బట్, నిద్రలోకి మనం వెళ్ళిన తర్వాత ఎటువంటి కలలు లేకుండా డీప్ స్లీప్లో కనుక నువ్వు వెళ్ళి ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు ఎటువంటి ఫీలింగ్ నీకు ఉంటుందో అదే అనుభూతి మరణించినటువంటి వాడికి కలుగుతుంది. అంటే నేను ఇచ్చేటటువంటి డెఫినేషన్ ఏంటంటే స్లీప్ ఈజ్ నథింగ్ బట్ టెంపరరీ డెత్. డెత్ డెఫినేషను డెత్ ఈజ్ నథింగ్ బట్ టెంపరరీ స్లీప్. Sleep is permanent death. Sleep is nothing but temporary death, and death is nothing but permanent sleep. That's what the difference between death and the sleep. So this is very reasonable explanation, and we can all agree. Okay. Then what happens? And if you take that example, let us analyze sleep a little bit for a minute. What happens when we go to the sleep? Whatever we do at the last minute before you go to the sleep, you will start doing the same thing that in the early morning that you wake up from the sleep. Last thing ఏంటి? కళ్ళు మూస్తాము. అంతే కదా, లాస్ట్ మినిట్ కళ్ళు మూస్తాము. ఫస్ట్ థింగ్ ఏం చేస్తాము లేదన్నా కానీ కళ్ళు తెరుస్తాము. దట్స్ వాట్ ద లాస్ట్ థింగ్. లాస్ట్ థింగ్ వాట్ విల్ వీ డూ? టర్న్ ద అలారం టు పుట్ ఎట్ 5 o'clock. అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ డూ ద నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేవగానే? అలారం మోగుతుంది, టర్న్ ఆఫ్ ద అలారం. దట్ మీన్స్ వేర్ ఎవర్ యూ స్టాప్, వాట్ ఎవర్ యూ డిడ్, వాట్ ఎవర్ యూ ఎండెడ్ అప్ డూయింగ్ and before you go to sleep, that's where you will start carrying forward when you wake up from sleep. That's all మనం చూస్తున్నాం. మనం ఎటువంటి హాయిగా ప్రశాంతంగా కనుక ఏదన్నా మంచి మ్యూజిక్ పెట్టుకొని ఏమాత్రం ఇది లేకుండా పడుకుంటే అతను హాయిగా నిద్రపోవడం జరుగుతుంది. ఇటువంటి ఆలోచన మనం పెట్టుకొని కనుక చేసుకుంటే అటువంటి కలర్ రావటము, అటువంటి సరైనటువంటి నిద్ర లేకుండా రావటం జరుగుతుంది. అంటే నువ్వు నిద్రపోయే ముందు ఎటువంటి ఆలోచనలతో నిద్రపోయావో అదే ఆలోచనతోటి నువ్వు నిద్ర లేచిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు లేచినప్పుడు అదే ఆలోచనతోటి నీ జీవితం మొదలు పెట్టడం జరుగుతుంది. ఇందాక మనం సిమిలారిటీ బిట్వీన్ ద డెత్ అండ్ ద స్లీప్ మనం చదువుకున్నాం. లెట్ us అప్లై ద సేమ్ థింగ్ టు ద డెత్. అంటే నువ్వు చనిపోయేటప్పుడు ఏ రకమైనటువంటి ఆలోచనలతో చనిపోయావో, ఎట్లా నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏ రకమైన ఆలోచనలతోటి నిద్రలోకి వెళ్ళావో, మళ్ళా జన్మించినప్పుడు అదే రకమైనటువంటి బుద్ధులతోటి అదే రకమైన ఆలోచనతోటి నువ్వు వేరే గర్భంలో జన్మిస్తావు. ఏ విధంగా మరలా తెల్లవారి ఉదయం ఏ రకంగా ఎక్కడైతే ఎండ్ అయ్యావో అక్కడ నీ ప్రయాణం స్టార్ట్ చేస్తావో అదే విధంగా యువర్ నెక్స్ట్ లైఫ్ విల్ స్టార్ట్. సో అప్లైయింగ్ ది సేమ్ కాన్సెప్ట్ ద కృష్ణ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద నెక్స్ట్ శ్లోకాస్. సత్వగుణము మంచి వృద్ధిలో ఉన్నప్పుడు దేహమును చాలించిన ఎడల నిర్మలము అయినా ఉత్తమ జ్ఞానుల ఉన్నత లోకములకు తాను చేరేను. ఎప్పుడైతే వెన్ యూ డై, if you develop to have that sattva-guna feelings, happiness, వీటన్నిటితో చేసావంటే when you have the next life, you will start life with sattva-guna. తర్వాత రజోగుణ వృద్ధిలో తనువు చాలించిన కర్మ బంధువులలో తిరిగి జన్మించు. ఎప్పుడైతే రజోగుణ అంటే లాట్ ఆఫ్ యాక్టివిటీ, లాట్ ఆఫ్ యాక్టివ్గా ఉండి, లాట్ ఆఫ్ పనులు, ఆల్వేస్ మనీ బిజీ పర్సన్గా ఉండేటువంటి రకంగా ఉండి ఆ యొక్క ఆలోచనలతో గనక సరిపోతే
తర్వాత మళ్ళీ ఆ కర్మ చేసేటటువంటి మనుషుల మధ్యలో నువ్వు పుడతావు. కాబట్టి వేర్ యు ఎండెడ్ యువర్ లైఫ్, దేర్ ఓన్లీ యూ విల్ స్టార్ట్ యువర్ లైఫ్. ఇన్ ద సేమ్ వే యాజ్ యూ ఎండెడ్ బిఫోర్ యూ గో టు స్లీప్, దేర్ విల్ స్టార్ట్ వెన్ యూ వేకప్ ఫ్రమ్ ద స్లీప్. తమో గుణ వృద్ధిలో తనువు చాలించిన మూఢుల గర్భములలో మరల జన్మించు. అలానే తమో గుణం కనుక బాగా వృద్ధిలో ఉన్నప్పుడు కనుక మనం చనిపోతే తర్వాత అవర్ నెక్స్ట్ జన్మ మూఢుల గర్భంలో, అంటే మూఢుల అగైన్ తమో గుణముగా ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క గర్భాల్లో నువ్వు పుడతావు అని చెప్పి చెప్తున్నాను. అంటే దాని అర్థం మనం బతికినన్ని రోజులు ఏదైనా చేయొచ్చు, చనిపోయేటప్పుడు మాత్రం మంచి ఆలోచన కనుక చనిపోతే we will become, అంటే is it అంటే దాని అర్థం we can live a very bad life the whole year and can think about the good things before we death, then we will go to the good things. But దాని అర్థం ఏంటంటే నువ్వు చనిపోయాలి. యాక్చువల్గా ది లాస్ట్ మినిట్స్ ఆఫ్ అవర్ లైఫ్ tells us how you lived the whole life. నువ్వు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎటువంటి జీవితంతో నువ్వు బ్రతుకుతావో ఆ జీవితం మొత్తం యొక్క ఎసెన్స్ యూ విల్ ఫీల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. అంతేగాని నువ్వు సత్వంగా కంప్లీట్ నువ్వు తమోగుణంలో జీవితం అంతా బలికి నేను లాస్ట్ మినిట్లో నేను సత్వగుణం ఆలోచనతో చచ్చిపోతాను అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అక్కడ చిన్నప్పుడు మా ఫాదర్ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఒక ఆయన చాలా తమోగుణం యొక్క జీవితాన్ని గడిపాడు. వాళ్ళ పిల్లలకి ఈ భగవద్గీత చదివారు. లాస్ట్లో ఎవరైనా సరే దేవుడి పేరు కనుక చదువుకుంటూ కనుక చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తారు అని చెప్పారు. కాబట్టి హీఈస్ అబౌట్ టు లీవ్ హిస్ లైఫ్. నానా నువ్వు నారాయణ నాను నువ్వు స్వర్గానికి వెళ్తావు నానా అంటే ఏంటి ఏంది అని అంటాడంట. ఆడితోటి ఇంతమంది పిల్లలు వచ్చినా కూడా దే క్యాంట్ మేక్ హిమ్ టెల్ నారాయణ, సో హీ కెన్ గో టు నారాయణ ఆఫ్టర్ దాట్. అప్పుడు ఒకరికి ఒక ఐడియా వచ్చింది, అరే ఆ చివరిలో నార పెట్టున్నాను, ఆ నార తీసుకొని రా, అది చూపిద్దాము. కనీసం ఆయన నారా అని అంటాడు కదా, కనీసం నారాయణలో 2 పదాలన్నా పలుకుతాడు కనీసం నారా అనేటటువంటి మాట. కాబట్టి ఇఫ్ యూ అట్లీస్ట్ put that wife, that nara off the, at least she will get to the halfway to the స్వర్గం. కాబట్టి bring that nara అని చెప్పి వాడు పక్కన వాడు నారాని తీసుకొచ్చి పెట్టాడు. నానా దీని పేరేంటి అని అడిగాడు వాడు. ఆయన ఏమంటే అదే పీసు కదూ అన్నాడు. దట్ మీన్స్ హౌ యూ లివ్డ్ ద హోల్ లైఫ్, ద సేమ్ థాట్స్ విల్ కమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. అంతే తప్పితే అంటే మనము ఈ జీవితంలో మొత్తం చేసేటటువంటి శ్రమ ఎట్ ద సేమ్ వీ విల్ ఎట్ ద ఎండ్ వీ విల్ ఎక్వైర్. అంతేగాని అప్పుడు కొత్తగా మనకి డిఫరెంట్ ఏదో నా ఇష్టం వచ్చినట్టు నేను ఎలా బ్రతకాలి అనేది నీ ఇష్టం, ఎలా చనిపోవాలి అనేది నీ ఇష్టం కాదు. నువ్వు హోల్ జీవితం ఎలా గడిపావో దాని మీద ఆధారపడుతుంది నువ్వు ఎలా చనిపోవడం అనేటువంటి విషయం అని ఇక్కడ చెప్తున్నాడు. సుకృతమైన కర్మలకు ఫలము సాత్వికమైన నిర్మలత్వము అగును, దుఃఖము రజో గుణములకు ఫలము అజ్ఞానము తమో గుణమునకు ఫలము. ఇంతకుముందు చెప్పింది ఇది. కాబట్టి సాత్వికంగా కనుక ఉంటే నిర్మలత్వం అలవాటు అవుతుంది. అదే రజోగుణం కనుక డెవలప్ చేసుకుంటే దుఃఖము అనేది ఎంటర్ అవుతావు. అదే తమోగుణంలో కనుక నువ్వు అలవాటు చేసుకుంటే అజ్ఞానంలోకి నువ్వు ఎంటర్ అవుతావు అనేటువంటి విషయం అక్కడ చెప్తున్నాడు. సత్వము వలన జ్ఞానము దయించు, రజస్సు నుండి లోభమవతారించు, మోహము విచక్షణారాహిత్యము అజ్ఞానము దయించు తమో గుణము వలన. దిస్ ఇస్ ఆల్సో సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో వెన్ యూ హ్యావ్ సత్వ you will get knowledge, wisdom out of it. That's what we already talked about it. When you have a rajas, then out of that desire, greed,
లోభ, ఇవన్నీ డెవలప్ అవుతాయి. దట్ ఈస్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మోహము, విచక్షణారాహిత్యము, డెల్యూషన్ and lack of discrimination and ignorance, these all will develop when you have that tamo guna in you. We already discussed about. Ippudu I want to talk about little more one more thing. Our mind, I compare our mind with a cockpit of the flight. Mana mind cockpit of the flight. కాక్పిట్లో ఎప్పుడు ఒక్క పైలట్ ఉండడం. మనకందరూ తెలుసు, ఫస్ట్ ఆఫీసర్, సెకండ్ ఆఫీసర్ అని చెప్పి అట్లీస్ట్ ముగ్గురు ఉంటారు పర్టికులర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఆ ముగ్గురు పైలట్స్, ఒకటి సత్వ, ఒకటి పేరు రజస్, ఇంకోటి పేరు తమస్. 3 pilots are there in the cockpit. In the cockpit of mind, there are 3 pilots, Sattva, Raja and Tamas. And when the Sattva takes over the flight steering, he will take the flight to the safest altitude around 30,000 or 35,000 feet, where there is no turbulence. Free, he will make us fly, make us sleep happily, and finally till we end, and you will experience the great flying experience. That is, Sattva takes over the flight of your mind. Cockpit, takes over the cockpit. Tarvata, if you take the Sattva, if you take to the Rajas, and Rajas comes as a pilot and take the steering of the flight of your mind, then what happens? He can't fly to the higher altitude. He will fly at the very, very, very lower altitude, just like a flight between Kalamazoo and Chicago. He cannot go. He don't know how to go that height where the Sattva pilot can take. He's not trained to take the flight to the safe altitude. He can fly at the low altitude. ఎప్పుడైతే లో ఆల్టిట్యూడ్లో ఫ్లైట్ వెళ్తుందో, వాట్ విల్ వి ఎక్స్పీరియన్స్? టర్బులెన్సెస్ వి ఎక్స్పీరియన్స్. దట్స్ వై ది రజస్ డ్రైవర్ ఆల్వేస్ ఇన్ ద టర్బులెన్సెస్ ఆఫ్ ద లైఫ్, లైక్ డిజైర్స్, యాక్షన్స్, డిసప్పాయింట్మెంట్స్, గ్రీడ్, ఆల్ దోస్ థింగ్స్. ఇఫ్ ది లాస్ట్ డ్రైవర్ ఉన్నాడు, ఇఫ్ ద థమసిక్ డ్రైవర్ టేక్స్ ఓవర్ ద ఫ్లైట్, and he doesn't know even how to fly on the normal height, he will bring down the flight right and can dash down and make us met with an accidents. And these are things. In the same way, here says, సాత్వికులు ఊర్ధ్వ గతికి ఏగెదరు, రాజసికులు మధ్యమున నిలిచేరు, నీచగుణ ప్రవృత్తిలో నిలుచువారు, తామసికులై అధోగతిని పొందేరు. ఎప్పుడైతే నువ్వు సాత్వికమైనటువంటి అలవాట్లు కనుక చేసుకున్నావో, ఊర్ధ్వగతికి వెళ్తావు. అంటే వీ ఆల్వేస్ హైట్స్, మంచి హైట్స్. ఇప్పుడు మనకు మన నమ్మకం ఏంటంటే దేవుడు ఆకాశంలో ఉంటాడు అని ఒక నమ్మకం మనందరికీ. అందుకనే ఈవెన్ అవర్ క్రికెటర్స్, సచిన్ టెండూల్కర్, whenever he hit 100, he will do like that. Think that God is in the sky. That's what our normal belief. God is in the sky. అందుకని చెప్పి in the same thing he said, సాత్వికులు ఊర్ధ్వ గతికి పొందేరు. When you have a sattva, that means you are close to divinity అని అర్థం. అందుకని వాళ్ళు they will go to the greater heights. In the same way, the Sattvic pilot made the flight fly in higher altitude. రాజసికులు మధ్యమున నిలిచేరు. రాజసికులు ఎప్పుడు కూడా మధ్యలో, కిందకి వెళ్ళకుండా పైకుండా ఈ యొక్క ప్రపంచంలోనే వస్తుంటారు, పోతుంటారు. They will continue the life of birth and death, and all this samsara is completely going.
నీచగుణ ప్రవృత్తిలో నిలచువారు తామసికులై అధోగతిని పొందేరు. అధోగతి అంటే మనకు అర్థం ఏంటంటే చాలా పాపకోపం అని అర్థం. అందుకనే ఏమైనా తప్పు చేసి నేను పాతాళంలోకి తొక్కేస్తాను అని చెప్పి అంటాం. అంటే పాతాళము దేవుడికి చాలా దూరము, అదే పాపులు ఉండేటటువంటి ప్లేస్ అని పాతాళం అని చెప్పి మనం అనుకుంటాం. తామసికులు అధోగతిని పొందేరు. అధోగతి అంటే మానవ జన్మ ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చినటువంటి జన్మ మానవ జన్మ. అధోగతిని అంటే నువ్వు మానవ జన్మ వదిలేసి ఇంకా తక్కువ జన్మల్లో ఉన్నటువంటి నీటి గర్భాల్లో వెళ్ళి జన్మిస్తావు అనేటువంటి అర్థం. సాత్వికులు ఊర్ధ గతిని పొందేరు, రాజసికులు మధ్యమున నిలిచేరు, నీచగుణ ప్రవృత్తిలో నిలచువారు తామసికులై అధోగతిని పొందేరు. Now he completed the discussion about gunas. Okay. ఈ గుణాస్ అన్నీ బాగానే ఉన్నాయి. వాట్ యు వాంట్ మీ టు డూ? వై డూ ఐ నీడ్ నాలెడ్జ్? హౌ కెన్ ఐ అప్లై దిస్ గుణా నాలెడ్జ్ టు బెనిఫిట్ మై లైఫ్? అండ్ వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్, నువ్వు నేను చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పి నువ్వు కంటిన్యూస్గా అంటూ ఉంటావే. అంటే తను చెప్పేది ఏంటంటే, నమస్కారం, అంటే నీ చేత ఈ ప్రపంచంలో అన్ని పనులు చేయించేది నీలో ఉన్నటువంటి ఆత్మకు, నీలో ఉన్నటువంటి కాన్షియస్నెస్కి, నీలో ఉన్నటువంటి సోల్కి, నువ్వు చేసేటటువంటి పనులకి ఎటువంటి సంబంధము లేదు. దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ ద సోల్ and the actions that you do. That is, the soul is completely independent and just a witness of what you are doing. There is no way your soul is tainted with the actions that you are doing. Then, who is doing these actions? The actions that are done by these three gunas. The three gunas that you have, sattva, raja, tamo gunalu, make you act the way you act. And see, that's what he is saying here. Gunamula kanna anyamaina karta. So, except your gunas, there is no a different doer. That means the doer of your actions is your gunas and not related to the soul or atma. So don't attribute your sins and everything to the divinity, because divinity is nothing to do with he is just a witness. గుణముల కన్నా అన్యమైన కర్త ఎవరు లేరు అనే దృష్టి కలిగిన వారు గుణముల కన్నా వేరైన వానిగా. సో ఐ ఆమ్ జస్ట్ సపరేట్ from the gunas. I am distinct from the gunas. I am not touched by the gunas. And గుణముల కన్నా నన్ను వేరైన వానిగా ఎవరైతే నన్ను తెలుసుకుంటారో, those people will come to me. And those are the persons who really know about me. But I am residing inside you without being responsible for any actions that you are doing, but I am just witnessing you how you are doing things. If you are great things, I am not take any pride of it. And if you do any sinful and bloody things, I am not responsible for it. I am just watching, being in the inside. Who are doing all this? Your gunas are doing. That is sattva, raja, tama gunas are making you do all those things. If you develop sattva guna, you will do sattva actions. If you develop raja guna, you will do rajasic actions. If you develop tamo guna, you will do the tamasic actions. అంతేగాని నేను మాత్రం ఇటువంటి వాటిలో రెస్పాన్సిబుల్ కాదు అని చెప్తున్నాను. దేహము నిచ్చిన త్రిగుణములకు దేహి అతీతునిగా ఎదిగినప్పుడు జరణ మరణ జరా దుఃఖముల నుండి విముక్తుడై అమృతత్వమును పొందు.
That means our deha, our body is made up of three gunas. I already talked about it. Our body is made up of only three things. What is that? Air, water, and the flesh. Air is the symbolism of Sattva guna. Water is the symbolism of Rajaguna. Flesh is symbolism of Tamoguna. So these మూడు గుణాల వల్ల నీ యొక్క బాడీ తయారైంది. నీ బాడీలో సెంట్రల్లో నీ హృదయాంతరాలలో ఉన్నటువంటి దేహి అంటే ఆ డివినిటీ, ఆ సోలు, ఆ ఆత్మ అతీతుడు. అంటే డస్ నాట్ బిలాంగ్ టు ద బాడీ. హీ ఈజ్ ఇన్సైడ్ ద బాడీ అండ్ బీయింగ్ సపరేటెడ్ ఫ్రమ్ ద బాడీ. దేహము నిచ్చిన త్రిగుణములకు దేహి అతీతునిగా ఎదిగినప్పుడు, when you realize that yourself is different from your body, then you will not have death. Because what dies? The body dies. And what happens to Atma? Atma does not die. Your soul does not die. Soul will be always remaining, only bodies comes and go. And then Janana, then you did not born. What did born? Your body was born. Where was I before I was born? I was in my parents. Where was your parents before they were born? In their parents. Where were they before they were born? In their parents. Going back. Who was had? He had a Brahman. How this Brahman put his bija into Brahma, the Amma, then the whole creation started. So if you understand like this, you will understand you was never born and you are always there and you will be there and you will never die. What will die? Only your body. So you will not die and you will not. Jara dukkhamulam jara. Ante you will not get old age because your body get old, but you will never get old. So, dukkham, what is sorrow? Sorrow is only the feeling of your mind. That is not the experience of your soul. వీటి నుంచి you will liberate with all this kind of feelings. Janana, marana, jara, dukkhamula nundi vimuktuday. What will happen? Amrutattvamanu, ante he will attain the deathlessness. అంటే మనం అనుకుంటాం డెత్లెస్నెస్, అమృతత్వం అంటే అతనికి చావు లేదు అంటే చచ్చిపోకుండా కాబట్టి చిరకాలం ఉంటాడని కాదు. అంటే ఆ ఫీలింగ్, ఐ ఆమ్ నాట్ ద బాడీ, ఐ ఆమ్ ద సోల్. కాబట్టి సోల్ నెవర్ డై, ఓన్లీ మై బాడీ డైస్. టు హ్యావ్ దట్ ఫీలింగ్ హోల్ హార్టెడ్లీ అండ్ మనస వాచ కర్మణ, ఆ ఫీలింగ్ నువ్వు క్యారీ చేసుకున్నప్పుడు దెన్ యు ఆర్ ఫీలింగ్ అమృతత్వం యు అటైన్డ్ అని అర్థం. తప్పితే అతను నిజంగా చావు లేకుండా జీవితాంలో అతను 10 కాలాల పాటు అలానే బతుకుతారు అని అర్థం కాదు అమృతత్వం పొందటం అంటే. ఇప్పుడు దట్ ఈస్ ద రీజన్ why Lord Krishna told about this body and these three gunas. So what is the ultimate suggestion that Krishna told Arjuna? You know what body contains, about sattva, rajo, tamo gunas, number 1. Number 2, you also know that there is Atma inside you, soul inside you, number 2. And number 3 lesson what we have learned is your soul is nowhere related to your three gunas, and that is there is a deviation, there is a separation between, and your soul is nothing to do with this, and your body is separate and your soul is separate. If you can find that duality and if you can find that experience, that separation, then you will get amrutatva. And that person is called as Triguna Atita. Triguna Atita. He went beyond stages. And in the beginning I told you, we learned alphabets when we started our education. And then after that, using that alphabet, we have come to the stage where we have come as doctors, engineers, pilots, and whatever. But we used the alphabets for us to go further
and then we attain. In the same way, God wanted us to use the guna, chemistry of the guna, to go beyond gunas and become a gunathita. And that's what. So, your aim is to become gunathita, go beyond gunas and become what? Being in the balcony. Ante, that means when the gunas act inside you, you separate from guna and establish yourself in the Atma. Oh, I am in happy, though I am in sattvic mode. You judge yourself in which mode you are. Oh, I am very active. I am having a lot of desires in me. Oh, I am in rajasic mode. I am very sleepy and I feel like drunken. Oh, I am in tamasic mode. You have to analyze yourself, which mode you are, separating from yourself. That is called being in the balcony and watching your own show that is going on inside you. That's what they talk about in meditation. What the meditation? Meditation is nothing but observing your own thoughts without attaching to the thoughts is nothing but the meditation. That's what the Gunathita should do. When you develop that kind of training, when you separate yourself from the soul and from your body, then that person is called Gunathita. That is the goal of the human being. That is the very purpose of studying the Bhagavad Gita and become a spiritual person. Aithe, Arjuna wants to become such kind of person. Arjuna is very much interested. Arjuna liked this topic. Arjuna wanted to become that person. But he wants to know, he wants to see that person, how that person looks like. So he can take, he is Gunathita, I want to become like him. So he is asking Arjuna, Krishna, tell me how a Gunathita looks like, how a Gunathita behaves. How can I become such Gunathita and what should I do? These are the three questions that Arjuna is asking Krishna, and Krishna is going to explain that. Arjunudu vachayinche o Prabhu telupu. Arjuna adugutunnadu, O Prabhu telupu, naku cheppu. Arjunudu vachayinche o Prabhu telupu. Trigunathitini yokka lakshanamemi. ఆ త్రిగుణాతీతుడి యొక్క లక్షణం ఏమిటి, ఎట్లా ఉంటాడు, ఒకసారి ఆ లక్షణాలు నాకు ఒకసారి చెప్పు. ఐ వాంట్ టు బికమ్ త్రిగుణాతీత. అతని ఆచారములు ఏ రీతిగా ఉండు, అతని కాండక్ట్ ఎట్లా ఉంటుంది, హౌ హీ బిహేవ్స్ ఇన్ దిస్ వరల్డ్, ఐ వాంట్ టు నో, సో ఐ కెన్ బి ఏ త్రిగుణాతీత. అతని ఆచారములు ఏ రీతిగా ఉండు, ఏ తీరుగా అతడు ఈ స్థితికి చేరెదడు. హౌ ఏ వన్ పర్సన్ కెన్ బికమ్ ఏ గుణాతీత? యూ ప్లీజ్ ఆన్సర్ దీస్ 3 questions టు మీ. ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ కృష్ణ అని చెప్పి అర్జున ఈజ్ ఆస్కింగ్, అండ్ కృష్ణ ఈజ్ స్టార్టింగ్ ద ఆన్సర్స్. అప్పుడు చెప్తున్నాడు, శ్రీ భగవాను వచించవో పాండవా, ప్రకాశ ప్రవృత్తి మోహమెదురైన ఈ 3 వానికి దూరమైన, ద్వేషించడు వారిని కాంక్షించడు. ఫస్ట్ క్యారెక్టర్ చెప్పేస్తాడు. 3 యొక్క గుణాలని ఒక్కసారి దగ్గరికి తీసుకొచ్చాడు. ప్రకాశం, నాలెడ్జ్, ఇంటెలిజెన్స్. దిస్ ఈస్ ద స్టైల్ ఆఫ్, this is the property of who? Sattva-guna. Pravrutti and activity, always action, activity, active-ga untam. Evar lashanam? Rajoguna yokka lashanam, always being active. కోరికలు దగ్గరకు వస్తూ ఉంటాయి, అతను చెప్తూ ఉంటాయి. తర్వాత మోహం ఎదురైనా, మోహం ఎవరిది? తమోగుణం యొక్క లక్షణం. అతను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు, అర్థం కావట్లేదు. ఇవన్నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా, ఇవన్నీ తనకు ఎదురుగా వచ్చి తనని టెస్ట్ చేయడానికి దగ్గరకు వచ్చినా కూడా, అప్పుడు అతను
ఏమాత్రం చలించడు. ఈ మూడు అతనికి దూరమైన కూడా అతను మాత్రం ఎవరిని చేయడు. కాబట్టి ఈ మూడు వానికి దూరమైన ద్వేషించడు, వాటిని ఎక్కువగా కోరుకోవడం కూడా జరగదు. ఇటువంటి వాణ్ణి గుణాతీతుడు అంటారు. అంటే సత్వగుణమున కన్నా కూడా పైకి వెళ్ళగలిగినటువంటి వాడు ఇంకా గొప్పవాడు, వాడు గుణాతీతుడు. కానీ మనం సత్వగుణములో నిలిచిపోతే ఓకే, ఐ హ్యావ్ అచీవ్డ్ మై గోల్ అని అర్థం కాదు. వీ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ స్టెప్. దిస్ కాల్డ్ గుణాతీత ఈజ్ ద ఫోర్త్ స్టెప్. సో ఫస్ట్ step is tamas guna, passing to the rajaguna, then go to the sattva-guna. The next step is becoming a gunatita, surpassing the sattva-guna. That's what is good. Prakasha pravritti mohameduraina, ee moodu vaniki duramaina, dveshinchadu vanini కాంక్షించడు. తర్వాత అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. గుణముల పాత్ర ఎరిగిన వాడు, గుణముల వలన చెలించని వాడు. దట్స్ కాల్డ్ బీయింగ్ ఇన్ ద బాల్కనీ. ఎప్పుడైతే నువ్వు గుణముల యొక్క పాత్ర వాడి యొక్క ఇది నువ్వు కనుక నా నాలెడ్జ్ నీకు ఉంటావో, యూ సపరేట్, హీ సపరేట్స్ ఫ్రమ్ దట్ గుణ అండ్ బికమ్ ద వాచర్ ఆఫ్ దోస్ గుణాస్ అండ్ బికమ్ ద స్పెక్టేటర్ ఆఫ్ ద గుణాస్ అండ్ హీ గెట్స్ ఇన్ ద బాల్. ఉదాసీనముగా కూర్చుండువాడు. ఎగ్జాక్ట్లీ ది డెఫినేషన్. బీయింగ్ ఇన్ ద బాల్కనీ is the right word of this. ఉదాసీనముగా కూర్చుండువాడు. He just sitting in the balcony of his body and just watch what is the mind doing, what is my intellect doing, what is my and Jesse. Then if he knows, then he will know what is going on, but he will not involve very actively. He won't get lost into that. He can be happy, but he will not get lost in happiness. He can have desires, but he won't get lost in desires. He can have delusion, but he won't get lost in delusion. He knows that he is happy. He knows he is in rajas. He knows he is in tamas, but he is away from it and watches it as a gunatita, being in the balcony. Ela udasiramuga kurchunnavadu. నిశ్చలత్వము పొంది ఆత్మస్థితిలో నుండు. There where he established himself in Atma, he established himself and just watches what the body, mind and intellect is doing and being established in self, in the self where the Atma is sitting, and his seat become his mind. Seat will not become his mind. His seat will become the consciousness, and inside Atma where the God resides. Atla behave chestadu Arjuna if you want to become. Sukha దుఃఖములలో స్తుతి నిందలలో. సుఖం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఎవరైనా నిన్ను స్తుతిస్తే, ఎవరన్నా పొగిడితే, ఎవరన్నా స్తుతి కొడితే నీకు అంటే పొగిడితే, అలానే నిందిస్తే, ఎవరైనా కనుక నిన్ను విమర్శిస్తే, కాబట్టి సుఖములో దుఃఖములో స్తుతిలో నిందలలో నువ్వు చెలించక, పొగిడితే పొంగకుండా, తెగిడితే కుంగకుండా, సుఖములో నువ్వు అవధులు దాటకుండా, దుఃఖములో నిన్ను నువ్వు ఆత్మహత్య చేసే స్థితిలోకి నువ్వు తీసుకెళ్లకుండా, ఎవరైతే ఎప్పుడు కూడా ఆత్మస్థితిలో ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ నుండి ధీరత్వం, ఆల్వేస్ యు ఆర్ హ్యావింగ్ దట్ ధీరుడుగా ఉండగలిగినటువంటి వాడు, అప్పుడు బయట ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. మట్టి వజ్రమును పసిడినొకటిగా నిలిచి. మట్టి, సాయిల్. If somebody is put, when he goes, he does three things. One is just matti, and then you put vajram and ఇంకోచాడు బంగారం. ఈ మూడు గనక వాడి దగ్గరకు పెడితే, గుణాతీతుడు గనక ఆ మూడిని గనక చూసినప్పుడు ఏ మాత్రము చెలించకుండా, బంగారం కావాలి నాకు కాబట్టి మట్టి వద్దనుకోండి అంటే ఏమనుకుంటాడు, ఈ బంగారం రావాలన్నా కూడా, ఈ వజ్రము రావాలని కూడా, వీటి రెండిటికి అమ్మ, వీటి రెండిటి యొక్క గర్భము ఏమిటి? ఈ మట్టే కదా.
మట్టిలో నుంచే కదా ఈ వజ్రం వచ్చింది, ఆ మట్టిలో నుంచే కదా ఈ బంగారం వచ్చింది, కాబట్టి నేను మట్టినే తీసుకుంటాను, ఈ బంగారాన్ని ఇవాటిని నేను ఇష్టపడను అని గుణాతీతుడు ఆలోచిస్తాడు. అంటే హీ విల్ గో టు దట్ స్టేజ్ కాజ్ అది గుణాతీత. కాబట్టి సుఖ దుఃఖములలో స్తుతి నిందలలో ఆత్మస్థితిలో నిలచి ధీరత్వమును పొంది మట్టి వజ్రమును పసిడినొకటి గణించి ప్రియాప్రియములను సమతుల్యము చేసి, ప్రియము అప్రియము రెండిటిని కూడా ఈక్వల్గా ఎవడైతే చూడగలడో అతడు గుణాతీతుడు అని చెప్తున్నాడు. మానవమానములనొకటిగా నిలిచి, మానము అవమానము, అభిమానము అవమానము, ఎవరైనా నిన్ను ఎక్కువగా అభిమానించినా లేకపోతే నువ్వు అవమానాలకు నువ్వు గుదురైనా కూడా హీ టేక్స్ బోత్ ఎట్ ద సేమ్ టైమ్. హూ? గుణాతీత. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ అస్. గుణాతీత హూ రీచ్ ఎట్ దట్ స్టేజ్ వేర్ if we try, eventually we will go to that stage. Whoever that gunatita, mana avamanamu, he take only one. మిత్రులను శత్రువుల సమముగా చూచి, మిత్రులను శత్రువులను, వాట్ మిత్రుడు శత్రువుడు is all there in our mind. In the మిత్రుడు there is a same atma is there. In the Shatruvu is also same Atma there. The Gunatita, not talking about us. Gunatita will think same, will see the same Atman in Mitrudu and also Shatruvu. In a friend and a foe is the same self. Kartrutva Tyagamunu chesina varu. What is this? Kartrutva Tyagam. We talked about it before. కర్తృత్వ త్యాగం అంటే when you do some work and offering that work as offering to the Lord. When we go to a temple and when we offer naivedyam, so we bring from, it is our naivedyam, we went to the Indian store and bought it, we made it our property and we gave it to the naivedyam to the God. It is our naivedyam. Nenicharu kobbarkaya. But once the kobbarkaya goes to the altar of the God, you lost the worship of that kobbarkaya. It has offered to the God. You don't have no ownership and you don't have no expectation whether the archaka will give you same kobbarkaya or he doesn't know what he is going to give. You may give this much big kobbarkaya, he may give up a small patramu, okay, go home, take this. We don't know. Hey, నేను కొబ్బరికాయ ఇచ్చాను, నువ్వు మాకు పత్రం ఇస్తే ఎట్లా నాకు పత్రం కనీసం అని చెప్పి మనం అడగం. అంటే దాని అర్థం ఏంటి? నైవేద్య మనస్తత్వం అంటే whenever you do certain action, just give it to the God without that doership, without the ownership of the action, without expectation of the result and dedication to the God. Give up the kartrutva bhava, the doership, and then accept the result as prasada. Kartrutva bhava and prasada manastatvam. Whatever we do in the temple, if we do the same thing in every action that we do in our life, we will be the happiest persons in the world. You don't work for happiness. You work with happiness. Happiness, work should be expression of the happiness. Work should not be expectation of the happiness. That's what Lord Krishna is talking about. Give up the kartrutva bhavanni ఎవరైతే త్యాగము చేస్తాడో అటువంటి వాడిని గుణాతీతుడిగా పిలువబడతాడు. మానవమానములనొకటిగా నిలిచి మిత్రులను శత్రువుల సమముగా చూసి కర్తృత్వ త్యాగమును చేసిన వాడు గుణాతీతునిగా పిలువబడుతాడు. 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాడు.
లాస్ట్ క్వశ్చన్ మిగిలింది. ఏంటి లాస్ట్ క్వశ్చన్? అలాంటి గుణాతీతుడిగా మారాలి అంటే నేనేం చెయ్యాలి కృష్ణ? ఐ వాంట్ టు బికమ్ గుణాతీత. వాట్ షుడ్ ఐ డూ? ఐ ఆమ్ రెడీ టు డూ. ప్లీజ్ టెల్ మీ, హౌ కెన్ ఐ బికమ్ గుణాతీత? ఐ లైక్ ది క్యారెక్టర్ ఆఫ్ గుణాతీత. ఐ వాంట్ టు బికమ్. వాట్ షుడ్ ఐ డూ? చెప్తున్నాను. గుణములకు అతీతుడిగా మారి అచంచలమైన భక్తి యోగముతో నిత్యము నన్ను కొలిచేటి వారు బ్రహ్మముగా మారుటకు అర్హులవుతారు. గుణాతీతుడు అంటే ఎవరో కాదు, దేవుడే. నువ్వు గుణాతీతుడిగా మారావు అంటే యు ఆర్ బికమింగ్ ద డివినిటీ అని అర్థం. దట్ వాస్ ద గోల్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్. మోక్షము అంటే ఎక్కడో పోయి స్వర్గంలో మోక్షం పొందటం కాదు. ఇక్కడ ఈ లైఫ్లోనే మనం గనక గుణాతీతుడిగా మారాము అంటే నీకు మోక్షం వచ్చేసేసింది ఈ టైంలో అని చెప్పిన అర్థం అని చెప్తాడు. అతడు గుణాతీతుడుగా అంటే బ్రహ్మముగా మారుటకు అర్హులు అవుతాడంటే యూ బికమ్ ద గాడ్ రైట్ హియర్ ఇన్ దిస్ వెరీ లైఫ్ బై డూయింగ్ వాట్ ఐ హ్యావ్ జస్ట్ టోల్డ్ యూ ఇన్ దిస్. ఏంటి? అచంచలమైన భక్తి యోగముతో. ఫస్ట్ వీ హ్యావ్ టు బికమ్ గుణాత్. అచంచలమైనటువంటి భక్తి యోగముతో, నాన్ డీవియేటెడ్ డివోషన్. Non-deviated devotion. Devotion is just going to the temple and just offering a puja daily కాదు. And every action that you do, every thought you do, you have that attitude of gratitude. And see, from the time that you was born, the God is making your heart beat non-stop for years of the together. For the time you was born, your lungs are pumping the oxygen back and forth non-stop. You may sleep, but your heart don't sleep. You may sleep, but your lungs will not sleep. Keep on pumping blood, keep on pumping oxygen continuously, non-stop. Who is doing that? The God is doing that. So, it is not our minimum responsibility to express an attitude of gratitude to the God who has been taken care of right from the birth till to the death. Even you don't put even one small salute to the God. What is this bhakti means? Bhakti means not going and offering this thing. It is nothing but showing our attitude to the gratitude to the God for what He has been doing since the time of our birth till our death. So this is, so how can you do that bhakti? How can you do that devotion? Not through offering, going to the temple and just giving some drops and paying some money and getting a puja done. Even when you do puja, what are we doing? We don't do the puja. Actually, we will give the list to the Brahmana. So, ఏం చెప్పాలండి? ఆయుష్ార్థం, ఐశ్వర్యార్థం, అండ్ అందరి మా పిల్లలందరూ బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పోతే అందరూ మళ్ళీ అన్నీ మన కోరికలు. అంతే తప్పితే నాకు ఏం వద్దు స్వామి, నువ్వు నాకు చేస్తున్న దానికి కృతజ్ఞతాపూర్వకంగా నేను నీకు ఈ పూజ చేస్తున్నాను అని చెప్పేసి ఎవ్వరం చేయం. అంటే దట్స్ వాట్ the Krishna is talking to the Arjuna now. So you don't have to go to the temple. But whatever you do, whatever you think, just think about God, and with attitude of gratitude, you do the work and offer every work to the divinity and showing your attitude. This is called achanchalamayna bhakti yogamuto. నిత్యము నన్ను కొలిచేటి వారు. ఎవరైతే నాతోటి ఆ రకంగా కృతజ్ఞతాపూర్వంగా నిత్యము నన్ను గుర్తుంచుకొని నన్ను గురించి ఆలోచిస్తూ ఉంటారో, అంటే ఎవరిని? దేవుడు ఎక్కడో నుంచి కాదు, లోపల ఉన్నటువంటి ఆత్మను మాత్రమే నువ్వు చూసుకుంటూ శరీరాన్ని కాకుండా కనుక నెత్తున కూర్చుంటారు, వాళ్ళు బ్రహ్మముగా మారుటకు అర్హులవుతారు.
So they become Brahman, they will become divine, and those are called as Gunatita. అయితే అసలు బ్రహ్మముగా మారుటకు అర్హులు అవుతాడు అంటున్నాడు కదా. అసలు బ్రహ్మం అంటే ఏమిటి అనేది లాస్ట్ దాంట్లో చెప్తున్నాడు. హూ ఈజ్ బ్రహ్మం? హూ ఈజ్ బ్రహ్మన్? వీఆర్ టాకింగ్ అబౌట్ బ్రహ్మ, వీఆర్ టాకింగ్ అబౌట్ బ్రహ్మన్. బ్రహ్మన్ put the seed in Brahma. We started about Brahma means Amma. Nana is Brahman. Brahman. Brahma is Amma. Brahman. We is talking about Brahman. Brahma ఎట్లా ఉంటాడు తెలుసా? అమృతము అయినా. ఆ బ్రహ్మన్కి అమృతం అంటే సావు లేనటువంటి వాడు బ్రహ్మన్, అమృతం. ఇంకోటి ఏంటి? అవ్యయము అయిన, ఖర్చు కానటువంటి వాడు, నాశనము కానటువంటి వాడు, మార్పు లేనటువంటి వాడు అవ్యయమైన. శాశ్వతము అయిన, ఎప్పుడు ఎటర్నల్. there is no time where he is not there, and there is no place where he is not there. And when he say permanent, how do we understand God? When God says, I am eternal and I am permanent, how do you get that idea of the eternalness? Is there anything in this world which is permanent, which will not go away? Even we can't even think of that it will not be there after some time. There is only two things. Number one is time. You cannot tell time will not be there after some time. You cannot tell when the time started. You cannot tell in the past where the time was not there. You cannot tell in the future where the time will not be there after some time. So, time is eternal. And there is one more thing that will never change. What is space? There is any place where there is no space? No. Can you imagine? Everything can go. Even earth may dissolve, sun may dissolve, or the stars may go, all the water may go, all the air may disappear. But can you imagine a space disappears? If that disappears, where does space go? So there is no place where the space can go, so it always remains. So God is like space where there is no అవ్యయము, ఖర్చు కానటువంటి వాడు, శాశ్వతము, ఎప్పుడుగా ఉండేటువంటి వాడు. ఎవరు? టైం లాగా. సనాతన ధర్మమైన, సనాతనమైనటువంటి ధర్మము అంటే ఎప్పుడు నిత్య నూతనంగా ఉండేటటువంటి వాడు సనాతన. ఈ భగవద్గీత ఎన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి భగవద్గీత, కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి భగవద్గీత, ఈ 701 శ్లోకాలు ఇప్పుడు కూడా ఎంతమంది దీని మీద కామెంటరీలు రాశారు. ఇండియన్స్, అమెరికన్స్, ఇంగ్లీష్ పీపుల్. ది ఓన్లీ టెక్స్ట్ that has this many commentaries in the whole world is only the Bhagavad-Gita. Every time you read a Bhagavad-Gita, you will see a new angle of it. That's what I have been enjoying Bhagavad-Gita, and I'm very, very thankful to Swamiji for introducing and teaching Bhagavad-Gita, because I am telling after I am feeling what is Bhagavad-Gita. Sanatana Dharmamaina, that is always you feel that newness, that is nothing but the divinity. అద్వితీయము అయినా, అద్వితీయము అంటే మనం ఏదో అస్టానిష్డ్ అనుకుంటాం. అద్వితీయం అంటే ద్వితీయము కానిది. God is only one. God is not two. అద్వితీయము, అద్వితీయము, ద్వితీయము కానిటువంటి వాడు అద్వితీయుడు. God is only one. You may say it is Allah. You may say it is Jesus Christ. You may call it as a power. You may call it as just an energy. You may call by whatever name you like, but the God is only one. That's what he says. Advitiyamu aina. Last word. Paramasukamaina. This is the great word of the God.
The final word of the God, the name of the God is absolute bliss, absolute happiness. And I want to take one more minute. God's name is absolute happiness. That means every one of us in this room, if I ask you, నువ్వు ఎందుకు బతుకుతున్నావు, నీ బ్రతకటంలో అర్థమైంది, దేనికోసం పరిగెత్తుతున్నావు ఈ జీవితంలో మొత్తం? ఒకళ్ళు డాక్టర్లు అయ్యాము, ఒకళ్ళు ఇంజనీర్లు అయ్యాము, ఒకళ్ళు పైలట్లు అయ్యాము, ఒకళ్ళు సైంటిస్టులు అయ్యాము, ఎన్నెన్నో చేస్తున్నాము పొట్టకూటికి. ఎందుకు చేస్తున్నాము? నాకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఒక్కటే మీ అందరి దగ్గర నుంచి. ఏమిటిదా? వీ వాంట్ హ్యాపీనెస్. దట్స్ ఆల్. All of us want happiness. Is there anything anybody wants other than happiness in the life? Everybody wants, నాకు సంతోషం కావాలి, happiness కావాలి. What's the name of the God? Happiness. That means everybody wants to reach God. Everybody wants to attain God. This is God's name is happiness, and everybody wants to attain happiness. That means everybody. That's what the Sanskrit name for God is. Sat Chit Ananda is the God's name. So we all want Ananda, and whatever we do, we are doing to get that Ananda. So God's name is Ananda. Indirectly, we are all trying to reach God. అద్వితీయము అయిన పరమ సుఖమైన ఆ బ్రహ్మ స్థితికి నిలయమును నేనే. ఆ బ్రహ్మ స్థితిని ఎవడైతే పొందాడో, అంటే నేనే ఆ బ్రహ్మస్థితిని పొందినటువంటి వాడు దేవుడు చేరినట్టే అని చెప్పి శ్రీకృష్ణుడు ఫైనల్గా చెప్తున్నాడు. దీంతో we have completed the 13th chapter, and we will now do an English Sanskrit chanting. I think we have taken exactly 1.5 hours. Good. So we will do the Sanskrit chanting. We will start with 242, and that Sanskrit chanting only on the left side of the book. If anybody wants to follow that and do that. Ready, Anil? Srimad Bhagavad Geeta Ada Chaturdasoadhyayah Gunatraya Vibhaga Yogaha Sri Bhagavanuvāca Param Bhūyah Pravachyāmi Nānānaṁ Gnānamuttamam Yad Gnātvā Munayas Sarve Param Siddhimito Gataha Idam Gnānamupāsitya Mama Sadharmyamāgataha Sargepi nopajayante pralaye ca vyadanti ca mama yo nirmahad brahma tasmin garbham dadamyaham sambhavas sarvabhutanam tato bhavati bharata sarvayonishu kaunteya murtayas sambhavantiyaha tasam brahma mahadyonihi aham bija pradapitaha Sattvam rajastamaiti gunah prakriti sambhavaah nibadnanti mahabaho dehe dehinamavyayam tatra sattvam nirmalatvat prakashakapanāmayam sukha sangena badnāti jnana sangena charagah rajo ragatmakam viddhi trishna sanga samudbhavam Tannibadhnāti kaunteya karma sangena dehinam tamastvajnānajam viddhi mohanam sarvadehinam pramādalasya nidrābhihi tannibadhnāti bhārata sattvam sukhe sanjayati rajah karmani bhārata jnānam āvruchyatu tamaha pramāde sanjayachyuta Rajastamascha sattvam bhavati bharata rajasattvam tamaschaiva tamasattvam rajasattvam sarvadvareshu tehesmin prakasha upajayate gnanam yada tada vidyatu viruddham sattvamitchuta lobah pravrittirarambah karmanāmasamaspruha rajasyetāni jāyante viruddhe bharatarshava aprakasho pravrittischa pramado moha evacha tamasyetāni jāyante viruddhe kuru nandana
यदा सत्त्वे प्रवृद्धेतु प्रलयं याति देहभृत् तदोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते कर्मणः सुकृतस्याहुः सात्विकं निर्मलं फलं रजसस्तु फलं दुःखम् अज्ञानं तमसः फलं सत्त्वात् संजायते ज्ञानं रजसो लोभ एव च प्रमादमोहौ तमसः भवतो ज्ञानमेव च ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्ताः मध्ये तिष्ठन्ति राजसाः जगन्यगुणवृत्तिस्ताः अधो गच्छन्ति तामसाः नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति गुणानेतानतीत्यत्रीं देहि देहि समुद्भवान् जन्म मृत्युजरा दुःखैः विमुक्तोऽमृतमश्नुते अर्जुन उवाच कैर्लिङ्गैस्त्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् त्रीन् गुणानतिवर्तते श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति उदासीनवदासीनः गुणैर्यो न विचार्यते गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते समदुःखसुखस्वस्थः समलोष्टास्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः मानावमानयोस्तुल्यं तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते माञ्चयो व्यभिचारेण भक्तियोगेन सेवते सगुणाः समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ओम तत्सतु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे गुणत्रय विभागयोगो नाम चतुर्दशोऽध्यायः. Swami, you want to say a few words? Thank you, Anil, for presenting a very inspiring description of the chapter. And what he was trying to emphasize was the importance of being a gunati. That is the subject matter of the chapter, gunas and gunadi. So as a consumer worker, we are consumer workers. We are a play of the gunas. That's what I was thinking. But you can just watch it as it unfolds. The play of the gunas, you can watch it and be detached. As he said, be in the balcony and see the activities going on the screen of the mind. Just as we watch a movie. We sit in a comfortable seat and watch the movie. Similarly, on the screen of the mind, your memories and sensations play around, creating a storyline, a life's experience. What can be? Watchful person, reflective, meditative person. And when we do that, then we realize these happenings won't affect us deeply. In a very superficial level, it may affect us, but deeply it won't affect us. So when we go back home, we can have a good sleep. So happiness is our nature, not to be harvested from the world. And when we realize it and believe in it, then life can be a very joyous experience. You don't have to suffer the way you are suffering now because of silly reasons. One can always live a happy, joyous, creative, productive life, and a loving relationship can be established. That's all what is said in the 14th chapter. Anil, Prasad done a good job, and I'm very happy. Really, I am proud that he has been able to present it so beautifully, bringing different stories and images and metaphors and
for that. Thank you once again. Thank you, Swami. And I think now we're going to do Harati, Gita Harati. That is there on the last page of the book. And that's what we're going to chant. And after that, anybody wants to donate anything, that all the donations goes to Sambodh Society. And then you want to donate generously as much as you can, and all the donations will go to Sambodh Society. And with that, I think we'll go ahead and do the Harati. And Sarveswara will lead the Harati and we will follow. We can go together. Whoever is familiar with this, I think, join me and we'll read this. Okay? It's like a poem. Like Jagdish Harati, we will sing Gita. Jai Bhagavad Gita, Jai Jai Bhagavad Gita, Hariya Kamala Viharini, Hariya Kamala Viharini, Sundara Supunite, Jai Bhagavad Gita, Karma Sumarma Prakashini, Kama Sakti Hara, Kama Sakti Hara, Tattva Jnana Vikashini, Tattva Jnana Vikashini, Vidya Brahma Para, Jaya Bhagavad Gita, Nischala Bhakti Vidayini, Nirmala Malahari, Nirmala Malahari, Sarana Rahasya Pradayini, Sarana Rahasya Pradayini, Sabhavidhi Sukhakari, Jaya Bhagavad Gita, Raga Dvesha Vidarini, Karini Moda Sada, Karini Moda Sada, Bhava Vayaharini Tarini, Bhava Vayaharini Tarini, Paramananda Prada, Jaya Bhagavad Gita, Asura Bhava Vinashini, Nashini Tamarajani, Nashini Tamarajani, Daivi Sadgunadayini, Daivi Sadgunadayini, Hari Rasika Sajani, Jaya Bhagavad Gita, Samata Tyaga Vibhavani, Hari Mukha Ki Vani, Hari Mukha Ki Vani, Sakala Shastra Ki Swamini, Sakala Shastra Ki Swamini, Shrutiyon Ki Rani, Jai Bhagavad Gita, Daya Sudha Barasavani, Matu Krupa Ki Jai, Matu Krupa Ki Jai, Haripad Prema Dan Kar, Haripad Prema Dan Kar, Apno Kar Lijai, Jai Bhagavad Gita, Jai Bhagavad Gita, Jai Jai Bhagavad Gita, Hariya Kamala Viharini, Hariya Kamala Viharini, Sundara Supunite, Jai Bhagavad Gita, Jai Bhagavad Gita, Jai Jai Bhagavad Gita, Hariya Kamala Viharini, Hariya Kamala Viharini, Sundara Supunite, Jai Bhagavad Gita, Jai Bhagavad Gita, Jai Jai Bhagavad Gita, Hariya Kamala Viharini, Hariya Kamala Viharini, Sundara Supunite,
श्री कृष्ण ब्रह्मणे नमः। गीता माता की जय।